వాళ్ళు ఇచ్చినటువంటి ఏసీబీ వాళ్ళు ఇచ్చే రిపోర్టు ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తే అది ఇస్తారు, దాన్ని హైలైట్ చేశారు. అదే ఇక్కడ వార్తల్లో వీళ్ళకు ఉండేటటువంటి సృజనాత్మకమైనటువంటి తెలివితేటలు. లేకపోతే సాక్షి అవినీతి ఐకానిక్ అంటూ అమాంతం పెరిగిన 5 ఐకానిక్ టవర్ల నిర్మాణ వ్యయం, సచివాలయం, సీఎం, విభాగాధిపతుల కార్యాలయాల కోసం సిఆర్డీఏ టెండర్లు, చదరబడికి 8,981 రూపాయలు, ఏకంగా 4,688 కోట్ల ఖర్చు. 2018లో ఇవే టవర్ల నిర్మాణం 2,271 కోట్లకు అప్పగింత. నాడు చదరపడువు 4,350 రూపాయలు మాత్రమే. స్టీలు, సిమెంటు, నిర్మాణ సామాగ్రి, ఇంధన ధరలో పెద్దగా మార్పు లేకుండా నిర్మాణ వ్యయం భారీగా పెంపు. అప్పుడు ఇప్పుడు డయాగ్రిడ్ విధానమే. ఈ లెక్క నిర్మాణ వ్యయం పెరగడానికి అవకాశమే లేదంటుంది ఇంజనీరింగ్ నిపుణులు. అయినా సరే చదరపడుకి 4,631 చొప్పున నిర్మాణ వ్యయం పెంపు. మొత్తం 2,417 కోట్లకు పెంచేయడంపై సర్వత్రా విస్మయం. ఆదిలోనే ఇలా ఉంటే పూర్తయ్యేసరికి ఎంతకు పెరుగుతుందో. 3 బడా కాంట్రాక్టులకు ఒక్కో ప్యాకేజీ అప్పగించాలి ముఖ్యనేత కసరత్తు. పనులు అప్పగించగానే 10% మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించి కమిషన్ల వసూలుకు సిద్ధం. ఆపై బిల్లులు చెల్లింపు సమయంలో పెంచిన అంచనా వ్యయం వసూలుకు స్కెచ్. 2015లో తాత్కాలిక సచివాలయం నిర్మాణంలోనూ ఇదే రీతిలో దోపిడీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరి 5 ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి ఏం చేయగలిగారు? దాంట్లో ఏమీ చేయలేరు. లేకపోతే